హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో మరి ఆల్రెడీ మనం ఒక 4 వీడియోస్ చేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం మరి నా దగ్గర వర్షం పడటం అలాగే నాకు హెల్త్ కొంచెం బాగోపోవడం వలన ఈ 2 days మనం గ్యాప్ ఇవ్వడం జరిగింది. మరి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అయితే ఎస్జిటి ప్రిపరేషన్ ప్లాన్, చాలా మంది నన్ను విపరీతంగా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఎస్జిటికి ఎలా ప్రిపేర్ అయితే మేము సక్సెస్ అవుతాం సార్ అని అడుగుతున్నారు. సో దానికోసం ప్రిపరేషన్ సంబంధించి దిస్ ఈజ్ మై లాస్ట్ వీడియో. మీరు దయచేసి నన్ను ఇక ఎటువంటి ప్రిపరేషన్ వీడియోస్ అడగద్దు. ఇక దీనికంటే ప్రిపరేషన్ ప్లాన్ చెప్పగలిగే మగాడు ఈ భూమి మీద లేడు. ఓకేనా? సో ఇలా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ఓకేనా, ఎస్జిటి కొట్టడం ఖచ్చితంగా 100% కొడతారు. అర్థమైందా? మీకు ఎటువంటి పరిస్థితిలో డౌటే లేదు. ఖచ్చితంగా 100% మీరు సక్సెస్ అవడానికి ఈ ప్లాన్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రిపరేషన్ ప్లాన్ లో మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో వరుసగా మీకు ఇక్కడ చూపించాను. 1 by 1 డిస్కస్ చేస్తాను. ఇవన్నీ ఒకసారి మీరు మీ దగ్గర ఉన్నాయా లేవా, నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీ దగ్గర ఉంటే మీరు 100% మీ జాబ్ రీచ్ అవడానికి దగ్గరలో ఉన్నారని అర్థం. మరి లేదు అంటే మాత్రం మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని మొత్తం చూడండి. మీకు క్లియర్ గా ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. మరి వర్మ క్లాస్ లో మీకు దొరికే సపోర్ట్ ఏంటి, ఎలా మనం నెక్స్ట్ నుంచి ప్లాన్ చేస్తున్నాం అనేటువంటిది కూడా నేను ఈ వీడియోలోనే మీకు క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ డిఎస్సి 2024 ప్రిపరేషన్ ప్లాన్ కనుక మీరు చూసుకుంటే సాధారణంగా ప్రెజెంట్ అంటే చాలా మంది చేసేటువంటి తప్పులు నేను ఇక్కడ ఎక్కువగా చూపిస్తూ ఉంటాను. ఆ తప్పులు మీరు చేయకుండా గనక మీరు కరెక్ట్ వేలో వెళ్తే ఖచ్చితంగా ఎస్జిటి కొట్టడం పెద్ద బ్రహ్మ విద్యం ఏమీ కాదు. ఓకేనా? సో మీకు కోచింగ్ సెంటర్స్ లో ఏం చెప్తారు, కోచింగ్ సెంటర్ లో ఉన్నాను నేను, మరి నేను ఎలా చేయాలి, నేను కోచింగ్ సెంటర్ లో లేను, నేను ఎలా చేయాలని డిఫరెంట్ డౌట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీది జాగ్రత్తగా వింటే చాలు, మీరు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఓకేనా? సో చూద్దాం. ఇక్కడ నేను మీకు ఫస్ట్ ఏం డిస్కస్ చేశాను అంటే సిలబస్ 3 to 8 క్లాసెస్ సిలబస్ అలాగే 9-10 రిలేటెడ్ అని చెప్పాను మీకు. అంటే ఏంటి అంటే మీరు చాలా సాధారణంగా మీరు ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే సిలబస్ నేను ఏం చదవాలి అనుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన సిలబస్ అప్ టు 10th క్లాస్ వరకు కూడా కొన్ని టాపిక్స్ కవర్ అయి ఉన్నాయి దాంట్లో. అర్థమైందా? అంటే ఏంటి, కొన్ని టాపిక్స్ మాత్రమే, మొత్తం కాదు. ఆ టెక్స్ట్ బుక్ లో కొన్ని టాపిక్స్ మాత్రమే 9th 10th లో ఉన్నాయి. కానీ మిగిలినవన్నీ కూడా 3 to 8 క్లాస్ వరకు మీరు టెక్స్ట్ బుక్ మొత్తం చదివితే సరిపోతుంది. సార్ మరి ఆ 9th 10th టాపిక్స్ ఏంటి సార్, నేను చెప్తాను. అవి మీకు స్పెషల్గా వీడియో చేస్తాను. ఏ టాపిక్స్ ఉన్నాయో ఏ టాపిక్స్ చదవాలో కూడా చెప్తాను. సో ప్రిపరేషన్ ప్లాన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ సిలబస్ ఏంటి అంటే 3 నుంచి 8 క్లాసుల వరకు సిలబస్ చదవాలి. 9th to 10th రిలేటెడ్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి, ఆ టాపిక్స్ కూడా చదివి మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకేనా? గుర్తుపెట్టేసుకో. అలాగే ప్రతిరోజు కనీసం 10 గంటల పాటు కష్టపడండి. ఓకేనా? 10 గంటలు మాకు సమయం ఎలా దొరుకుతుంది ఏంటి అనేది చూసుకుంటే ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు ఒక సెక్షన్ చేసుకోండి. 11 నుంచి 1 గంటన్నర వరకు ఒక సెక్షన్ చేసుకోండి. 3 to 5, 6 to 8, 9 to 10 మొత్తం మీద మీకు ఒక రోజుకు వచ్చి 10 గంటలు. నేను ఇంకా చాలా వదిలేశాను. అంటే రోజుకి 24 గంటల్లో నేను 14 గంటలు తీసేసాను. ఓకేనా? అందులో 8 hours మీ స్లీప్ కూడా తీసేసాను. ఓకేనా? సో మనకి ఇక్కడ చూసుకుంటే 10 hours పాటు మీరు ప్లాన్ చేసుకోండి. ఎట్టి పరిస్థితిలో 10 hours అంటే అర్థం ఏంటి, ఈ 10 hours నేను ఖచ్చితంగా చదువుతాను. ఈ 10 hours నేను ఎటువంటి యావిగేషన్స్ కి వెళ్లకుండా, వేరే వాళ్ళతో డిస్కషన్స్ కి పోకుండా, నాకు ఏమైతే టైం టేబుల్ ఉందో దాని ప్రకారమే చదువుతాను అనేటువంటివే ఈ 10 hours. అర్థమైందా? సో ఈ 10 hours లో మీ సోది, అలాగే మీరు పక్కన వాళ్ళతో చెప్పే సొల్లు కబుర్లు, మీరు ఫోన్ చూసేది, అలాగే మీరు టీవీ చూసేది, మీ రీల్స్ చూసేది, ఇలాంటివి ఏం లేదు, ఇంక్లూడ్ చేయలే. అవి కాకుండా 10 hours ఓన్లీ చదవడానికి మాత్రమే పెట్టినటువంటి ఈ 10 hours. ఓకేనా? మరి 10 hours చొప్పున మనకి 90 days ఉంది. సో మనకి 90 days అంటే 90 into 10 మనకి సుమారు 900 గంటలు మనం చదవడానికి ఉంది మన టైం. ఓకేనా? సో ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే సైకాలజీ అండ్ పెడగాగీకి అర్థమైందా, మీరు 100 గంటలు పక్కన పెట్టుకోవాలి. అంటే మీరు వేసుకునేటువంటి ప్లాన్ లో మీకు అంటే 2 గంటలు సైకాలజీ, 1 గంట దానికి, 1 గంట దీనికి, 1 గంట తెలుగుకి, 1 గంట ఇంగ్లీష్ అని వేసుకుంటారు కదా. సో అలా మీరు అంటే దీన్ని ఎందుకు చెప్పట్లేదు అంటే నేను చెప్పినట్టు మీరు చదవలేదు. అర్థమైందా? చాలా మందికి ఆరంభ శురత్వం ఉంటుంది. ఫస్ట్ లో నేను చెప్పిన వెంటనే ప్లాన్ వేసేస్తారు, కానీ నెక్స్ట్ జోక్యచరాలు వచ్చేస్తాయి అన్నమాట మధ్యలోకి.
ఈ జోక్యచరాలు ఏం చేస్తుంటాయి అంటే నిన్ను చాలా వేదనకు గురి చేస్తూ ఉంటాయి. సినిమా చూడలేకపోయినా, కలికి రిలీజ్ అయింది, అయ్యో మిస్ అయిపోయానే, లేదంటే క్రికెట్ మ్యాచ్ వస్తుంది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, అయ్యో చూడలేకపోయానే, లేదంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, చెల్లికి ఏదో ప్రాబ్లం ఉంది, అన్నయ్యకి ఏదో జరిగింది, డాడీకి ఏదో జరిగింది, లేదా మమ్మీకి ఏదో జరిగింది, సో ఫ్యామిలీ ట్రబుల్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ జోక్యచరాలు. అలాగే మీ దగ్గరకు వచ్చే ఫ్రెండ్స్, నువ్వు ట్రైనింగ్లో కోచింగ్లో కూర్చున్నప్పుడు నీ పక్కన జోకులు వేసేవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా జోక్యచరాలు. ఇవన్నిటిని తప్పించుకొని నువ్వు చదువుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ప్రారంభ సౌరత్వం అంటే ఏంటి? స్టార్టింగ్లో చదివేస్తారు, మధ్యలో ఆపేస్తారు, మళ్ళీ లాస్ట్లో ఎగ్జామ్ ముందు అయ్యో సిలబస్ అవ్వలేదేంటి అని బాధపడతారు. సో ఇది చాలా తప్పు. కాబట్టి నీకున్న ప్రతిరోజు 10 గంటల సమయాన్ని నువ్వు వెచ్చించితే, నువ్వు దానికి ఖచ్చితంగా నువ్వు దానికి ఆ టైం దానికి కేటాయిస్తే, ఎటువంటి పరిస్థితుల్లో నీ సిలబస్ మొత్తం కూడా 600 గంటలు, కింద రాసిన చూడండి, 600 గంటల్లో కంప్లీట్ అయిపోవాలి. అంటే 1 రీడింగ్ అంటాం దీన్ని. 1 రీడింగ్ అంటే ఏంటి అర్థం? నీకు రాకపోని అసలు టెక్స్ట్ బుక్లో ఏది ఎక్కడుందో నీకు తెలియాలి. అర్థమైందా? అంతేగాని నువ్వు ఈరోజు టెక్స్ట్ బుక్ ఎప్పుడో తీసి అరే ఇది ఎక్కడ ఉందిరా నాకు కనపడలేదు, జీవావరణ రిజర్వ్ ఎక్కడ ఉందిరా, అసలు ఉందా బిట్టు అని అడిగామనుకో పక్కనోడిని, ఆడు నీ వెంక చూసే చూపు కంటే ఇంకా చావేశారండి. అర్థమైందా? కాబట్టి అంటే అసలు నీకు ఫస్ట్ బుక్ తెలియాలి. నీకు బుక్ తెలియకుండా నువ్వు డిఎస్సి రాయలేవు, ఎట్టి పరిస్థితిలో రాయడానికి నువ్వు అర్హుడు కాదు. కాబట్టి నువ్వు బుక్ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఒక రీడింగ్ అయిపోవాలి. ఇలా రీడింగ్ వరకే నేను చెప్పింది 600 అవర్స్. అర్థమైందా? అంటే ప్రతిరోజు ఒక 10 గంటల చొప్పున నువ్వు వేసుకునే 600 గంటల్లో 10 అవర్స్ ఇంటూ 90 చొప్పున మనకు 900 అవర్స్ వచ్చింది. దాంట్లో సైకాలజీ అండ్ పెడగాలజీ 100 గంటలు పెట్టుకో. అలాగే తెలుగు మొత్తం టెక్స్ట్ బుక్లు 3, 4, 5, 6, 7, 8 టెక్స్ట్ బుక్లు చదవడానికి నీకు 50 గంటలు, మెథడ్స్కి 40 గంటలు, ఇంగ్లీషు 5, 3, 4, 5, 6, 7, 8 చదవడానికి 50 గంటలు, 40 గంటలు, మ్యాథ్స్ 80 గంటలు, 40 గంటలు, అలాగే సైన్స్ 60 గంటలు, 40 గంటలు, సోషల్ 60 గంటలు, 40 గంటలు, మొత్తం మీద నీకు 600 గంటల్లో ఫస్ట్ రీడింగ్ కంప్లీట్ అవ్వాలి. అర్థమైందా? ఈ ఫస్ట్ రీడింగ్ ఏ రోజు కాలం నువ్వు కంప్లీట్ చేసుకుంటావో అక్కడి నుంచి జరిగేది పునరభ్యసనం. తెలుసు కదా మన సైకాలజీలో పునరభ్యసనం యొక్క వాల్యూ తెలుసు నీకు. సో పునరభ్యసనం అంటే రివిజన్. రివిజన్ అంటే నువ్వు అప్పటి వరకు చదువుకున్నటువంటి వేగాన్ని మరింత ఎన్హాన్స్ చేస్తుంది అనమాట రివిజన్. అంటే అప్పటి వరకు నువ్వు లైన్ టు లైన్ కష్టపడి చూస్తావు, ఎక్కడ చదవాలి ఏం చదవాలి నీకు తెలియదు కాబట్టి. కానీ రివిజన్లో డైరెక్ట్గా నీ ఐ కరెక్ట్గా ఎక్కడైతే బిట్ ఉందో దాని మీదకి వెళ్ళిపోద్ది అనమాట. సో రివిజన్ ఎలా జరుగుద్ది అంటే ర్యాపిడ్ ఫైర్ మూవ్మెంట్లా జరుగుద్ది. కాబట్టి చాలా వేగంగా జరుగుద్ది రివిజన్. కాబట్టి నీకు 300 అవర్స్, అది 600 గంటలు కాబట్టి ఇది 300 గంటలు కరెక్ట్గా సరిపోద్ది నీకు. అర్థమైందా? సో కాబట్టి మనం ఇప్పుడు ప్రెసెంట్ టెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నువ్వు వేసుకునేటువంటి టైం టేబుల్లో మరి పర్సెప్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇప్పుడు నువ్వు కంటెంట్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 చదివేసావు అనుకుందాం. నువ్వు ఫుల్గా చదివేస్తే ఈ 90 రోజులు ఒకసారి చదివేసి ఒకసారి రివిజన్ చేసేస్తే డిఎస్సి కూడా ఇదే కదా. అలాంటప్పుడు నువ్వు స్పెషల్గా నువ్వు చదవాల్సిన ఆ 90 రోజులు ఇంకేముంటుంది నీకు? పిఐఈ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అప్పుడు పెట్టుకో టార్గెట్. అర్థమైందా? కాబట్టి ముందు టెట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నించు. ఎందుకంటే ఎక్కువ మంది జాబ్ కోల్పోయింది కేవలం 1.10, 0.20, 0.30. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ 0.20, ఈ 0.30ని క్యాష్ చేసుకుంటావో, ఎప్పుడైతే ఇక్కడ నీ మార్క్స్ టెట్ మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ని ఎన్హాన్స్ చేసుకుంటావో, సో ఆ మార్క్స్ నేను రేపొద్దున డిఎస్సిలో జాబ్ రావడానికి నీకు రక్షణ కవచంలా తోడ్పడతాయి. కాబట్టి టెట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మిస్ చేసుకోవద్దు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే టెక్స్ట్ బుక్స్ అండ్ అకాడమీ బుక్స్ అని దగ్గర పెట్టుకో. ఆ టెక్స్ట్ బుక్స్ ఏమేమి తీసుకోవాలో కూడా చెప్పాను నీకు. 6 నుంచి 8 వరకు, 3 నుంచి 8 వరకు అన్ని కొత్త టెక్స్ట్ బుక్లే. ఒక్క 10వ తరగతి మాత్రమే పాత టెక్స్ట్ బుక్ వాడాలి. ఓకేనా? నెక్స్ట్ నోట్స్ మేకింగ్. ఖచ్చితంగా లైన్ టు లైన్ నువ్వు చదివేటప్పుడు, సార్ నేను నోట్స్ రాసుకుంటే నాకు ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది సార్. సరే వేస్ట్ అయిపోతుంది, ఓకే. టెక్స్ట్ బుక్స్ నీవే కదా, నీ దగ్గరే ఉంటాయి కదా, అక్కడే రాసుకో. రెడ్ కలర్ పెన్ తీసుకో. ఆల్రెడీ లెటర్స్ అన్ని బ్లాక్లో ఉంటాయి కాబట్టి మంచిగా రెడ్ ఇంక్తో ప్రతి దగ్గర ఒక ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర, నీకు గుర్తొచ్చిన పాయింట్ దగ్గర ప్రయత్నించండి అనేటువంటి దాని దగ్గర నీకు ఏ టాపిక్ ఏ బిట్ నీకు తెలిస్తే ఆ బిట్ని దాంట్లో కంప్లీట్ చేసి ఆ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా మరి నీవు నింపుకుని ఉంచుకోవడం నేర్చుకో. ఓకేనా? నోట్స్ రాసిన టెక్స్ట్ బుక్లోనే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా ఒకటే. ఓకేనా? రైట్. లైన్ టు లైన్ రీడ్ చేయాలి. లైన్ టు లైన్ రీడ్ చేయాలి. ఎక్కడ బిట్ వచ్చే అవకాశం ఉందో దాన్ని టిక్ చేసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రతి ఒక్కదానికి ఒక డార్క్ మార్క్ పెట్టుకోండి. అలాగే ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్ చేయగలగాలి. ఒక్కొక్కసారి నీకు ఆ టాపిక్లోనే నీకు అంటే హయ్యర్ క్లాస్లోకి వెళ్ళవలసిన అవసరం వస్తుంది. అక్కడ నువ్వు మరి ఏం చేయాలి? జాగ్రత్తగా క్షుణ్ణంగా ప్రతి ఒక్క పాయింట్ని చదవాల్సి వస్తుంది ఇంటెన్సివ్ రీడింగ్ లా.
అలాగే ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఫాస్ట్గా అసలు మనకు వేస్ట్ మెటీరియల్ అని తెలుసు, వేస్ట్ మ్యాటర్ అని తెలుసు, అయినా సరే చదువుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇలా నీకు విస్తృత పఠనాన్ని చేయాలి, క్షుణ్ణ పఠనాన్ని కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రీ రీడింగ్ అండ్ పోస్ట్ రీడింగ్, చదివిన తర్వాత ఏ పాయింట్లు నీ బ్రెయిన్లో ఉంచుకోవాలో వాటిని మాత్రమే ఉంచుకో. అలాగే చదవక ముందు ఏది చదువుతున్నావో డిసైడ్ చేసుకొని అది చదివిన తర్వాత నేను చదివింది కరెక్టా కాదా అనేటువంటి విషయం, అందులో ఏవి బిట్స్గా వచ్చే అవకాశం ఉంది అనేటువంటి దాన్ని ఒక్కసారి అంచనా వేసుకో. ఆ తర్వాత వీక్లీ షెడ్యూల్ పాటించు. ఒక వారం అయిపోయింది, వారం అయిన తర్వాత నీ వారం ప్రకారం రోజుకు 10 గంటలు 70 గంటలు, 70 గంటల ప్రకారం నువ్వు కరెక్ట్గానే వెళ్తున్నావా లేదా, ఏమైనా బ్యాక్ డ్రాప్ అయ్యావా, వెనక్కి అయ్యావా, లేదంటే ముందుకు వెళ్ళావా, కొంచెం చూసుకో ఒకసారి. అందుకనంటే చెప్పాను కదా, ఆరంభ స్వరత్వానికి వచ్చి కొద్ది ఫాస్ట్ చదివేస్తారు కొంతమంది, ఫాస్ట్గా చదివేసిన తర్వాత మధ్యలో ఏమైపోద్ది అంటే పీఠభూమి దశ వచ్చేస్తాయి. ఈ పీఠభూమి దశ రాగానే ఆటోమేటిక్గా నీ చదువు అనేది మందగించిపోద్ది. అలాగే పక్కన వాళ్ళతో ఇంకా టైం ఉందిగా, 90 రోజులు టైం ఉందిగా, నేను ఫస్ట్ 45 డేస్ బాగా ఎంజాయ్ చేస్తాను, ఆ తర్వాత 45 డేస్ బాగా చదివేస్తాను అనుకుంటారు. కానీ నీకంటే తోపులు చాలామంది ఎన్నోసార్లు 0.10లో డిఎస్సి మిస్ చేసుకుని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి జరిగినటువంటిది మరి వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళు హ్యాపీగా చదువుకుంటూనే ఉంటారు గ్యాప్ ఇవ్వకుండా. కానీ ఆ విషయం కొత్తగా వచ్చిన నీకు తెలియదు కాబట్టి టైంని నువ్వు టైం పాస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దేన్ని తక్కువ అంచనా వేయద్దు, ఆల్రెడీ సీనియర్స్ని అసలు అంచనా తక్కువ వేయకూడదు. ఎందుకంటే సీనియర్స్ వాళ్ళకి అనుభవాలు ఉంటాయి, అర్థమైందా, ఎగ్జామ్ రాసిన అనుభవం ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఈసారి ఎలాగైనా పోస్ట్ కొట్టాలి అనేటువంటి కృత నిశ్చయంతో ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు మరి వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ మంది మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే సబ్జెక్ట్ అయిపోయి ఫ్రెష్గా వస్తారు, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ మొత్తం రెడీగా ఉంటుంది, డిఎడ్ కాలేజ్ నుంచి ఇప్పుడే ఫ్రెష్గా వస్తారు కాబట్టి వాడు ఎక్కువ చదవక్కర్లా, మరి జస్ట్ రివిజన్ చేసుకుంటే చాలు. కాబట్టి మీరు ఉన్నటువంటి ఈ సమయాన్ని ఎలా వినియోగించుకుంటామని చాలా అవసరం. అలాగే ఆల్ ద టాపిక్స్ ఆర్ కవర్డ్ ఆర్ నాట్, ప్రతి ఒక్క టాపిక్ సిలబస్ లో లైన్ టు లైన్ కవర్ చేశానా చేయలేదా అని టిక్ పెట్టుకో. సిలబస్ లో టిక్ పెట్టుకో, నీవు చదివినటువంటి బుక్ లో టిక్ పెట్టుకో. నీకు మొత్తం అంతా అయిపోయేసరికి నీ 600 అవర్ అయ్యేసరికి నీ సిలబస్ పేపర్ మొత్తం కూడా రెడ్ అయిపోవాలి. అంటే మొత్తం టాపిక్స్ అన్ని అయిపోయి ఉండాలి. ఏదైనా టాపిక్స్ మిగిలిపోయినాయి అంటే ఒక 10 అవర్స్ టైం తీసుకొని అవి కూడా కంప్లీట్ చేసుకో. ఓకేనా? సో ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పని. అలాగే రివిజన్ చేసేవాళ్ళు చాలా మంది ఏం చేస్తారు అంటే ప్రాక్టీస్ టెస్ట్లు మోడల్ పేపర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకని అంటే నువ్వు 3 అవర్స్ టైంని, నీకున్నటువంటి 3 అవర్స్ టైంని ఎట్లా వినియోగిస్తావు అనేదే ఎగ్జామ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ పరీక్ష నిర్వహించే వాళ్ళు ఎగ్జామ్ పేపర్ ఎలా పెడతారు అంటే వాడు కరెక్ట్గా 3 గంటల సమయంలో ఈ పేపర్ పూర్తి చేసే విధానంగా ఉంటుంది. మరి ఎవరైతే ఫాస్ట్గా చేయగలుగుతారో వాడికి కొంత టైం మిగిలిపోతూ ఉంటుంది. ఓకేనా? అలా చెయ్యాలి అంటే నువ్వేం చేయాలి, ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్టులు చేయాలి. చాలామంది డిఎస్సిలో కావచ్చు, ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం సరిపోక చివరిలో 10-15 బిట్లు చుట్టూ వచ్చేస్తారు. కారణం ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ తెలియదు. కాబట్టి రివిజన్ నీకు 300 గంటలు చేసేటప్పుడు మోడల్ పేపర్స్ని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నుంచి మోడల్ పేపర్స్ స్టార్ట్ చేయాలి. నీకు 90 రోజులు కదా, ఫస్ట్ 50 రోజుల పాటు ప్రతి 10 రోజులకి ఒక మోడల్ పేపర్ రాయి. ప్రతి 10 రోజులకు ఒక మోడల్ పేపర్ రాయి. 50 రోజులు అయిపోయేసరికి ఎన్ని మోడల్ పేపర్లు రాస్తావు? 5 మోడల్ పేపర్లు రాస్తావు. నీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, కొన్ని బిట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఆ తర్వాత 20 రోజుల పాటు 5 రోజులు ఒక మోడల్ పేపర్ చేయండి. అంటే 3 గంటలు కూర్చోవాల్సిందే. 3 గంటలు కూర్చొని నీకు ఎంత టైం పట్టింది, మొత్తం అన్ని అటెంప్ట్ చేయగలిగానా చేయలేదా అనేది చూసుకోవాలి. నువ్వు మొత్తం పెట్టలేకపోయినా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? జస్ట్ ఇది ఒక మోడల్ ఎగ్జామ్ మాత్రమే, ఫైనల్ ఎగ్జామ్ అసలైంది ఉంది ముందు. ఓకేనా? సో ప్రతి 5 రోజులకు ఒకసారి రాస్తే నీకు 4 టెస్టులు అవుతాయి. ఇక లాస్ట్ 20 డేస్ ఒక రోజు విడిచి ఒక రోజు మోడల్ పేపర్స్ చేస్తూనే ఉండాలి. సో ఇలా మొత్తం నువ్వు ఎన్ని మోడల్ పేపర్ చేస్తావంటే 19 మోడల్ పేపర్స్ కంప్లీట్ చేస్తావు. సో 19 మోడల్ పేపర్స్ కంప్లీట్ చేసినటువంటి కాన్ఫిడెన్స్ నీలో ఉంటుంది. లాస్ట్ 20 డేస్లో నీకు మ్యాక్సిమం ఎక్కడ నువ్వు వెనకబడుతున్నావో, ఎక్కడ ముందుకెళ్ళావు అనేటువంటి విషయం తెలిసిపోతూ ఉంటుంది. ఫీడ్బ్యాక్ రావడం వల్ల ఆ పాయింట్స్ మళ్ళీ నువ్వు రివైజ్ చేసుకుని చదువుతూ ఉంటావు. సో కాబట్టి నీకు ఎప్పటికప్పుడు ఏమవుతూ ఉంటుంది అంటే ఫీడ్బ్యాక్ నీ ద్వారానే దొరుకుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి నీ ఫీడ్బ్యాక్ నువ్వే తీసుకొని నువ్వే ఇక్కడ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటావు. కాబట్టి నీకు ఎక్కడా కూడా బ్రేక్ రాదు, ఎక్కడా కూడా టెన్షన్ పడవు. ఎగ్జామ్ రాసే దగ్గర కూడా ఆల్రెడీ నువ్వు రాసిన ఎగ్జామ్సే కదా, కాబట్టి నువ్వు అక్కడ టెన్షన్ పడవు. ఎగ్జామ్ టైంలో కూడా చాలా మందికి ఎగ్జామినేషన్ హాల్లో కొంచెం యాంగ్జైటీ వచ్చి, కొంచెం టెన్షన్ వచ్చి, దాని వలన కొన్ని క్వశ్చన్స్ తెలిసినా కూడా తప్పులు పెడుతూ ఉంటారు. ఇది పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది మోడల్ పేపర్స్ని ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే.
ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రీవియస్ పేపర్ని అనాలిసిస్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి తీసుకోవాలి. ఆ పేపర్స్లో ఏమేమి హార్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఎలా అప్లికేషన్ లెవెల్లో ఇచ్చాడు, అది కనుక నాకు వస్తే నేను ఎలా ఆన్సర్ చేస్తాను అనేటువంటి దాన్ని ఒక్కసారి కొంచెం మంచిగా అనాలిసిస్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఈ ఎక్సర్సైజెస్ ని మాత్రం మానకూడదు. ఖచ్చితంగా నువ్వు మోడల్ పేపర్స్ ని ప్రాక్టీస్ బిట్స్ ని చేస్తూనే ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక ప్రీవియస్ టెస్ట్ పేపర్స్ ని ఏమైతే ఉన్నాయో ఒకసారి అనాలిసిస్ చేసుకో. ఇక మార్నింగ్ 5:30 నుంచి 6:30 కొంచెం వాకింగ్ చేయటం, అలాగే రన్నింగ్ చేయటం, ఇలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. చాలా మంది శుభ్రంగా తినేసి చదవడం పడుకోవడం చేస్తూ ఉంటారు. చాలా తప్పుడు విషయం. కాబట్టి నీ అంటే దేహ దారుఢ్యానికి అంటే నీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది చెప్తారు కదా, ఏమని చెప్తారు, ఒక ఆరోగ్యవంతమైనటువంటి మనసు మరి ఎక్కువగా దాన్ని గ్రహణం చేస్తా అంటారు. అంటే ఏంటి, ఎక్కువగా రిటెన్షన్ చేస్తుంది, ధారణ చేస్తుంది అనమాట. అంటే ఎక్కువగా గుర్తు పెట్టుకోవాలి అంటే నువ్వు ఒక మంచి ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలి. కాబట్టి ఆ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఖచ్చితంగా మార్నింగ్ ఒక 1 అవర్ పాటు ఏదో ఒక ఎక్సర్సైజ్, నీకు నచ్చిన ఎక్సర్సైజ్ చేయండి. ఓకేనా. అలాగే మరి హాట్ వాటర్ విత్ హనీ అండ్ లెమన్, మార్నింగ్ లెగ్గానే హాట్ వాటర్ని తీసుకోండి. దగ్గులు జలుబులు, ఎందుకంటే నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు నీకు దగ్గు కానీ జలుబు కానీ వచ్చిందనుకో, వచ్చే శీతాకాలం కాబట్టి ఇప్పటి నుంచే ఒక హెల్దీ హ్యాబిట్గా మరి హాట్ వాటర్, లెమన్ అండ్ హనీని అలవాటు చేసుకో. అలాగే వీక్లీ వన్స్ ఒక ABC జ్యూస్ తీసుకో, యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్, దీని మూడింటిని మిక్సీలో వేసేసి ఒక గ్లాస్ రసం ప్రతి వారానికి ఒకసారి, ఆదివారం అయితే ఆదివారం, సోమవారం అయితే సోమవారం ఒక రోజు పెట్టుకోండి. ఆ రోజు ఖచ్చితంగా నీ అప్ టు DSE ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు చేయండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా 1 అవర్ పాటు పడుకోండి శుభ్రంగా. ఏం టెన్షన్ పడక్కర్లా, నీకేం టైం అయిపోదు, ఏం జరగదు. మీకు 10 గంటల కట్ట చదివితే నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి ఒక 1 అవర్ పాటు ప్రశాంతమైనటువంటి నిద్రని పోండి. అలాగే నైట్ టైం 7 అవర్స్ నిద్రపోండి, మధ్యాహ్నం 1 అవర్, మీకు మొత్తం 8 అవర్స్ స్లీప్ సరిపోతుంది. ఓకేనా. తర్వాత హెల్తీ డిస్కషన్స్ చేయండి. మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల వచ్చేసి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. DSE పోస్ట్ పోన్ అవుద్దేమరా, టెట్ పోస్ట్ పోన్ అవుద్దేమరా, ఎంత వద్దంటావరా కట్ ఆఫ్, అవన్నీ మీకు ఎందుకు ఇప్పుడు? అర్థమైందా? అది ఎప్పుడో ఎగ్జామ్ జరిగిన తర్వాత కదా. నీ ఎయిమ్ ఏంటి, నీకు 150 మార్కులకి ఎన్ని మార్కులు రావాలో ఒక టార్గెట్ పెట్టుకో, దాని ప్రకారం చదువుకో, ఎగ్జామ్కి వెళ్ళి రాయి, వచ్చాక DSEకి చదువు, అంత మటుకే. అంతేగాని అయ్యంత వస్తాయి ఈ ఎంత వస్తాయి అనేది డిస్కషన్స్ అనవసరం. పిచ్చి మాటలు, పిచ్చి డిస్కషన్స్ వల్ల నీ టైం అంతా వేస్ట్ అయిపోద్ది, కానీ ఎటువంటి పరిస్థితిలో నీకు జరిగేటువంటి మంచి మాత్రం గట్టి పరిస్థితిలో ఉండదు. ఓకేనా. నెక్స్ట్ బివేర్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూస్. మీ ఇంట్లో జరిగేటువంటి ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత చదువుతూ ఉంటారు, మరి పిల్లలు చిన్న పిల్లలు, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు, మరి ఇలాంటి వాళ్ళు కూడా మరి చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీ. ఏం టెన్షన్ ఏమి టెన్షన్ పడద్దు. అర్థమైందా? టెన్షన్ పడితేనే మనం ఎక్కువగా నష్టపోతాం. టెన్షన్ పడకుండా ప్రతి ఒక్కదాన్ని సులువుగా తీసుకోండి. ఓకేనా. ఒక రోజు మనకి రోజు మొత్తం పోయింది అంటే 10 గంటలు పోయింది, అంతేనా? రోజుకు ఒక అరగంట పెంచుకో, రోజుకు ఒక అరగంట పెంచుకో, అంటే 7:30 గంటలు నిద్రపో, ఆటోమేటిక్గా ఏమవుతుంది. అలాగే నీకు ఒక మార్నింగ్ పూట ఒక 1 అవర్ వాక్ చేయమని చెప్పాను కదా, అందులో అరగంటే చేయి, ఒక అరగంట మిగులుతుంది కదా. సో కాబట్టి నీకు ఉన్నటువంటి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసేలా ఆలోచించుకో. కానీ జరిగిపోయినటువంటి విషయాలు, ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాలను నువ్వు డిస్కస్ చేసి బ్రెయిన్లో పెట్టుకోవడం వల్ల నీకు ఎటువంటి లాభం చేకూరదు, పైగా నీకు జరిగే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఇక 90% ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటే 10% ఆఫ్ లక్ కూడా ఉండాలి ఈ జాబ్ రావాలంటే. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇక్కడ మిమ్మల్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లగలిగే ఏకైక ఆయుధం మీ నమ్మకం. మీ నమ్మకం ఎలా ఉండాలి అంటే, నాదే, ఒక పోస్ట్ నాదే అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. కాబట్టి మీ మీద మీ నమ్మకాన్ని ఇంత కూడా సడలించకండి. ఓకేనా. సో నెక్స్ట్ మన ఛానల్కి వచ్చేసరికి మనం త్వరలోనే అంటే ఇక సోమవారం నుంచి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ మరి వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. దానిలో ఎవరైతే నాకు గైడెన్స్ కావాలి సార్, నేను చదువుతాను ఖచ్చితంగా మీ గైడెన్స్లో అనుకునే వాళ్ళు మాత్రమే చేరండి. దయచేసి దాంట్లో గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, థ్యాంక్ యూలు ఇలాంటివి పెట్టద్దు. ఆ మెసేజ్ మొత్తం పెంట చేయొద్దు. ఓకేనా. కాబట్టి ఎవరైతే నిజంగా చదవదలుచుకున్నారో, ఎవరైతే నిజంగా నా గైడెన్స్ కావాలో వాళ్ళు మాత్రమే దయచేసి ఆ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ లెసన్స్ అన్ని కూడా ఈ మీడియం అడుగుతున్నారు చాలా మంది. మాకు ఇంగ్లీష్ మీడియం వద్దు సార్, తెలుగు మీడియంలో రైటింగ్ కావాలన్నా ఇలా రకరకాలు ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, ఇద్దరు ముఖ్యమే. ఇప్పుడు మన దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఒక పోల్ పెడదాం. ఆ పోల్లో కనుక ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరు లేరు అంటే డైరెక్ట్ గా మీకు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మీకు ప్రతి 8th క్లాస్ లో ప్రతి లెసన్ నుంచి
50 మీకు పాట వెనకాల 6-7 బిట్లు ఉంటాయి, అవి సరిపో మీకు. కాబట్టి నేను సుమారు 60 నుంచి 80 బిట్లతో కూడినటువంటి ఒక PDF ని మీకు పంపిస్తాను. మీరే సొంతంగా ఆ PDF ని చేసుకోండి, ఆ గ్రూప్ లోనే పెడతా. ఓకేనా? అలాగే 1 by 1 ఆల్ సబ్జెక్ట్స్ విల్ కవర్డ్ ఎక్సెప్ట్ మ్యాథ్స్. మ్యాథ్స్ కి మనకు టైం లేదు, సుమారు 120 గంటల పైనే కావాలి, మనకు అంత టైం ఇక్కడ లేదు. కాబట్టి మిగిలినటువంటి అన్ని సబ్జెక్టుల్లో మెయిన్ థీమ్స్ అన్ని కూడా నేను మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? డైలీ 1 or 2 వీడియోస్ విల్ బి షేర్ టు యూ. నీకు ఖచ్చితంగా రోజుకి 1 కానీ 2 కానీ వీడియోస్ ని షేర్ చేస్తాను. అలాగే ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా, ఎప్పుడైనా మీ మీద మీకు నమ్మకం కోల్పోతున్నామన్నా ఒకసారి నాకు ఫోన్ చేసి మాట్లాడండి. మీరేం నన్ను అడగడానికి సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? నేను మీ మిత్రుణ్ణి, నేను మీ అన్నని, నేను మీ తమ్ముడిని, ఏదైనా అనుకోండి, కానీ నాతో మాట్లాడడానికి భయపడద్దు, జంకద్దు. మీకు ఎప్పుడు బాధ కలిగినా దానికి ఉపశమనం కోసమైనా నాకు ఫోన్ చేయండి. మీరు అటువంటి టెన్షన్స్ ఏం పెట్టుకో. ఓకేనా? అలాగే సోషల్ సైన్స్, సైకాలజీ, తెలుగు అండ్ ఇంగ్లీష్, ఇలా మనం సీక్వెన్స్ గా ఒకటి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే కొంచెం హెల్త్ బాగోక నేను మీకు ఈ 2 రోజులు లేట్ చేశాను, కానీ ఎటువంటి పరిస్థితుల్లో మీకైతే ఎటువంటి పరిస్థితుల్లో 100% న్యాయం చేయడానికే ట్రై చేస్తాను. అర్థమైందా? అలాగే ఆఫ్టర్ టెట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ PIE చెప్పుకుందాం. ఓకేనా? సో ఇది ఈరోజు ఈ వీడియోకి సంబంధించింది. మరి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో అందరికీ కనిపిస్తుంది, తద్వారా ఇంకా ఎంతో మంది ఈ వీడియోని చూస్తారు. అర్థమైందా? చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అర్థమైందా? కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వర్మ క్లాస్ రూమ్.